రాజమహేంద్రవరంలోని రివరై ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన కళా సమ్మేళన్ 2026 అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. గోదావరి తీరాన నృత్య జరులు వెల్లివిరిశాయి. 4 రోజులుగా రాజమహేంద్రవరంలోని రివరై హోటా ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన కళా సమ్మేళన్ 2026 అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సంగీత నృత్య పోటీల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 18 గ్రూపులుగా తమ కళా కౌశల్యాన్ని అద్భుత రీతిలో ప్రదర్శించారు. తొలి రోజైన గురువారం 100 మంది నాట్యకారులు నృత్య ప్రదర్శన చేశారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన 175 మంది శుక్రవారం ఉదయం 8 గంటల 9 నిమిషాల 3 సెకండ్ల పాటు 108 అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం చేసి నృత్య అభిమానుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. చివరి రోజైన ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ పుష్ప యాగం వైభవంగా నిర్వహించారు. సనాతన కాల భైరవ వైభవం నృత్య రూపకాన్ని లక్ష్మీ దీపిక ఆధ్వర్యాన ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వాహకుడు జి బదరీ నారాయణ మాట్లాడుతూ కూచిపూడి నృత్య వైభవాన్ని నేటి తరం తెలుసుకోవాలనే సంకల్పంతో గతంలో 63 రోజుల పాటు 22 రాష్ట్రాలు 17,000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించామని చెప్పారు. కూచిపూడికి పూర్వ వైభవం తీసుకురావడానికి 2003లో భగీరథ ప్రయత్నం మొదలు పెట్టామని అన్నారు. కళా సమ్మేళన్ 2026ని వీటిని తిలకించి మరికొంతమంది నృత్యం ద్వారా వందల మంది నృత్య ప్రదర్శనలు చేశారు. నేర్చుకుంటే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు. శైవ నామస్మరణలో మనందరినీ ధరించుకోవడం, దానికి మూలకారణమైనటువంటి రాధాకృష్ణ కళాక్షేత్రం వారికి మనందరం కూడా కృతజ్ఞతలు. వాడపల్లి శ్రీనివాస్ వారి సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జరగడం మనకు సంతోషం, ఆనందదాయకం. ఇది ఒక రోజులో వచ్చినటువంటి సంఘటన కాదు. 44 సంవత్సరాలుగా ఈ కళాక్షేత్రాన్ని సమర్థవంతంగా, సవ్యంగా, మరి స్వరూపంగా ముందుకు తీసుకుంటున్నటువంటి హీరో, ఈరోజు టుడేస్ హీరో బదరీ నారాయణ గారు. వారు చూస్తే హిందూ దేశంలో పుట్టి హిందూ దేశాన్ని రక్షించుకోవాలనే దానికి మన కర్తవ్యం కట్టుకోవడం అనేటటువంటిది అసందర్భం. మనందరం కూడా విరోచితంగా మన హిందూ మతాన్ని మనం రక్షించుకుంటామని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తూ, ఇక్కడ నా మిత్రులు ఈ శ్రీనివాస్ పెద్దలు అట్లాగే సంబంధించినటువంటి ఈ ప్రచారానికి సంబంధించినటువంటి ఒక గొప్ప బాధ్యతని వారికి అప్పగించినందుకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా చాలా ఔచిత్యం కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ఇది వజ్రం, ఈ వజ్రాన్ని మనం అలా వదిలేస్తే కుదరదు, ఈయన్ని మనం లాగేసుకోవాలని ఈయనకి సాంస్కృతిక విభాగానికి వీరిని ఇన్ఛార్జిగా నియమించినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. మీరు ఎంతమంది చందమామ చూశారో అన్నకేది తమ పిల్లలకై తీరుబడి. స్కూల్ నుంచి పిల్లలు ఇలా వస్తారు, బ్యాగ్ పడేస్తారు, అమ్మ సీరియస్గా టీవీ సీరియల్ చూస్తామండి. हम सबको जोड़ने के लिए इन लोगों ने बड़ी मेहनत की है, तो सबसे पहले तो इन लोगों के लिए तालियां। मेन है
वो एक अटूट विश्वास और एक प्रेम है। मुझे ऐसा लगता है कि शायद कुछ लोगों को हिंदी समझ में नहीं आ रही होगी, बट శ్రీ గురుభ్యో నమః. కళా సమ్మేళన్ రాధాకృష్ణ కళాక్షేత్ర 44వ కళా సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈసారి ప్రత్యేకంగా మనం ఏదో ఒక కొత్తదనం చేయడం రాధాకృష్ణ కళాక్షేత్రకి అలవాటు. అదే రీతిలో ఈ సంవత్సరం మనకి సనాతన ధర్మం సాంస్కృతిక సంపద అన్న 2 వేదికల్ని ఒకే సమయంలో చూపించే ప్రయత్నం చేశాము. ఒక వేదికపై సనాతన ధర్మాచార విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క 18 సేవలు ప్రత్యక్షంగా జరుగుతుండగా, 2వ స్టేజి వేదిక మీద మనకి కళా సమ్మేళనం సుమారు 350 మంది కళాకారులు వివిధ రాష్ట్రాల నుంచి, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వారి యొక్క అద్భుతమైన ప్రదర్శనలు చేయడం జరిగింది. అయితే దీనిలో ఒక ప్రత్యేకత ఏంటంటే, తిరుపతి నుంచి ప్రతిరోజు 200 లడ్డూలు వచ్చాయి. అలాగే వాడపల్లి నుంచి కూడా 200 లడ్డూలు తేవడం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చిన వారందరికీ కూడా లడ్డు ప్రసాదంగా, అదేవిధంగా వీళ్ళకి భోజనంలో కదంబము, పాయసము, తోమాల్ దోశలు, ఇలాగా వివిధ రకాలైనటువంటి తిరుపతిలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాము. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో నాద నీరాజనం అనేటటువంటి తిరుపతిలో జరుగుతుంది. కానీ దాంట్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టులు మాత్రమే చేయగలుగుతారు. ఇలా చేయలేని ఆర్టిస్టులందరికీ ఒక ఉత్సాహం కల్పించే ప్రయత్నంలో అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కొలువు చేసి ఎదురుకుండా కళాకారుల చేత అద్భుతమైన ప్రదర్శనలు చేయించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థులు సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలు అనగా మానవ సేవే మాధవ సేవ అంటే నృత్య రూపకాలను ప్రత్యక్షంగా చూపించడం, అదేవిధంగా మనకి ఆదిశంకరాచార్య సనాతనీయం అనేటువంటి నృత్య రూపకాన్ని ఈరోజు చూపిస్తారు. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసింది గత 4 రోజులుగా. అయితే మనకి ప్రత్యేకంగా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ అండ్ ఓపెన్ కేటగిరీస్లో ఉంటాయి అన్ని విభాగాల్లోనూ. వాళ్ళందరికీ కూడా ఢిల్లీ నుంచి విచ్చేసినటువంటి అంకిత్ మోక్ సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వారు, అదేవిధంగా హెచ్డిబిటి దాసరి శ్రీనివాస్ గారు చైర్మన్ గారు వారు కూడా వేయించేస్తున్నారు. అదేవిధంగా గజల్ శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. వీరందరి సమక్షంలో అత్యంత అద్భుతంగా ప్రైజ్ బహుమతి ప్రదానము ఉంటుంది. వచ్చిన విఐపీస్ అందరికీ కూడా తిరుపతి నుంచి వచ్చినటువంటి పండితుల చేత అద్భుతమైనటువంటి ఆశీర్వచనం ఇప్పించడం, శేషవస్త్రము ప్రసాదము ఇప్పించడం, ఇలా అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా రాధాకృష్ణ కళాక్షేత్ర అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అందుకు చాలా గర్వంగా ఉంది. సో ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఎప్పుడూ కూడా కళాక్షేత్ర కొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం ఈసారి నిర్విఘ్నంగా సుమారు ప్రతిరోజు 600 నుంచి 800 మధ్యలో ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కూడా చేస్తున్నారు కళాకారులు, వారి తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా. ఇట్లాంటి కార్యక్రమానికి మనకి గెయిల్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, గెయిల్ మరియు కంబాల్ శ్రీనివాసరావు గారు ఇలాంటి చాలామంది పెద్దలు సహకారాన్ని అందించారు. అంతేకాకుండా మనకి మన స్టూడెంట్స్ రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.
వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో కొనసాగుతున్నటువంటి ఆ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రభుత్వం వారు మన అందించిన బాధ్యతలు ఎంతో మహోన్నతంగా స్వీకరించడం ప్రయత్నిస్తూ ఈనాటి కార్యక్రమం జరుగుతుంది.